సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనము. ధనమును నమ్ముకొనువాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరిలారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. ఈ లోకంలో జీవించడానికి ధనం అవసరం అనేది పరమ సత్యమని ఇప్పటికే అనేక సార్లు మనం మాట్లాడుకున్నాము. ఇది సత్యమని ప్రతి ఒక్కరూ నమ్ముతారు, నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే ఉదయం లేచినప్పటి నుండి పడుకునేంత వరకు మనకి ఏది కావాలన్నా మనం డబ్బుతోనే కొనుక్కోవాలి. చేతిలో చిల్లి గవ్వ లేకపోతే బ్రతుకు బండి నడవదు. ధనం అన్నది మనుషులకు ఒక ఆసరా అవుతుంది. తమ ప్రతి అవసరమును తీర్చుకోవడానికి ప్రతి ఒక్కరూ ధనాన్నే ఆశ్రయిస్తూ ఉంటారు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా ధనమే రాజ్యం వెళ్తూ ఉంటుంది. డబ్బే సర్వస్వం అన్నంతగా మనుషుల జీవితాలలోనికి డబ్బు చొచ్చుకుపోయి పాతుకుపోయి ఉంది. ఉదయం నిద్రలేచిన దగ్గర నుండి మళ్ళీ పడుకోబోయే వరకు మనిషి డబ్బు చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. బజారుకు వెళ్తే ఎటు చూసినా షాపులే. ఏదైనా కొనాలన్నా మనకు కావాల్సింది డబ్బులు. వ్యాపార లావాదేవీల్లో ప్రతి ఒక్కరూ తలమునకలై ఉంటూ ఉంటారు. జేబులో పర్సులో డబ్బు లేకుండా బయటికి వెళ్ళడానికి కుదరదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు అని వ్రాయబడి ఉంది. మనుషులు దేవునికి కాక సిరికి దాసులుగా ఉండటానికే ఇష్టపడుతున్నారు. మనుషుల జీవితాలలో దేవునికి చోటిచ్చే ఆస్కారమే లేనంతగా డబ్బుకే దాసులైపోతున్నారు. డబ్బుకి ఇచ్చినంత విలువ దేవునికి ఇవ్వరు. డబ్బు సంపాదించడానికి చివరికి దేవుణ్ణి కూడా వాడుకుంటున్నారంటే మనిషి ఎంత హీనస్థితికి దిగజారిపోయాడో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నిజానికి దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని చేసింది మనుషుల కోసమే. ఈ సృష్టిలోని సర్వ సంపదలు కూడా మనుషులు అనుభవించడానికే, ఆయన బిడ్డలుగా జీవించేవారు అనుభవించడానికే దేవుడు ఇచ్చిన ఆస్తిని మనిషి దేవునితో సంబంధం లేకుండా జీవించడం వలన వాటిని అనుభవించే హక్కు కోల్పోయి డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. మనిషి దేవుని నమ్మకపోవడం వల్ల దేవుడు అనుగ్రహించే వాటన్నిటినీ కోల్పోతున్నాడు. ఒకవేళ దేనికైనా ఖచ్చితంగా డబ్బు అవసరమైతే సరిపడినంత డబ్బును దేవుడే అనుగ్రహిస్తాడు, ఏదో ఒక మార్గం ద్వారా. యేసు ప్రభువు అరశకేలు అనే పన్ను కట్టాల్సి వచ్చినప్పుడు దాని కొరకు దేవుడు ముందుగా సిద్ధపరిచిన డబ్బుతో పన్ను కట్టాడు. పన్ను కట్టడానికి ఆయన ఏం కష్టపడి పని చేయలేదు. ఆయన దేవుని కుమారుడై ఉండి దేవుని పనిలో ఉన్నాడు కాబట్టి ఆయనకు అవసరమైనవన్నీ దేవుడు సిద్ధం చేశాడు. ఆయనతో పాటు ఉన్న పేతురు కూడా పన్ను కట్టాడు. మనం దేవునితో ఉంటే, దేవుని మీద ఆధారపడితే మన పూర్తి బాధ్యతను దేవుడే తీసుకుంటాడు. దేవుడు ఇశ్రాయేలీయులను కనాను దేశమునకు నడిపించినప్పుడు వారు కట్టని ఇళ్లలో నివసింపచేసి వారు నాటని పొలము పంటను తినడానికి వారికి అనుగ్రహించాడు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనంలో, దైవ దృష్టికి ఇష్టడగు వానికిచ్చుటకై ప్రయాసపడి పోగుచేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును అని వ్రాయబడి ఉండట చూస్తాము. దేవుని నమ్ముకుంటే, దేవుని మీద ఆధారపడితే డబ్బు లేని ప్రపంచంలోనికి మనల్ని తీసుకెళ్ళడు. కానీ ఆయన మన అవసరాలన్నీ తీర్చే బాధ్యత తీసుకుంటాడు. డబ్బు గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా చేస్తాడు. మనల్ని పోషించే బాధ్యతను దేవుడు పాపాత్ములకు అప్పగిస్తాడు. కాబట్టి ధనమును నమ్ముకొని పాడైపోకుండా దేవుని మీద ఆధారపడితే నీ జీవితాంతం దేవుడు నిన్ను పోషిస్తాడు. నమ్ముతున్నావా ఈ మాట? దేవుని మీద ఆధారపడడానికి సిద్ధమా? సిద్ధపడతాం. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ లోకంలో మేము జీవించినంత కాలము ధనమును ఆశ్రయించుకొనకుండా, ధనమును నమ్ముకొని పాడైపోకుండా నీతిమంతుల వలె చిగురాకులాగా వృద్ధి పొందుటకు మాకు కృపను అనుగ్రహించమని, నిన్నే నమ్మి నీ మీదనే ఆధారపడి జీవించే కృపను కూడా మాకు దయచేయమని ప్రభువును ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.